శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమ స్కందము, పూర్వభాగము. దేవకీ వసుదేవులు. కంసుడు. ఆదౌ దేవకీ గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసశ్చేదన కౌరవాదిహననం కౌంతేయ సంరక్షణం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. శ్రీకృష్ణ చరితామృత పానపిపాసుడైన పరీక్షిత్తు యొక్క కోరికను మన్నించి శ్రీ సుఖయోగేంద్రుడు ఇలా అన్నాడు. విష్ణు కథారతుడగు నరు విష్ణు కథల్ చెప్పుమనుచు వినుచుండు నరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలులజేయున్. రాజా, అందుచేత వాసుదేవుని చరిత్రను చెప్పడానికి నాకు కూడా మిక్కిలి సంతోషంగా ఉంటుంది. చెప్తాను విను. ఆసురీ సంపదతో మదించిపోయి ఉన్న వేలాది రాజులు భూమిని కొల్లగొట్టి పాలిస్తూ తమ పాపాచరణము వలన భూమికి భారమైపోయి ఉన్నందున భూదేవి గోవు రూపాన పోయి బ్రహ్మదేవునకు నివేదించింది. బ్రహ్మ రుద్రాది దేవతలతో సహా క్షీరసాగర తీరానికి పోయి పురుష సూక్తంతో స్తుతించాడు. ధ్యానంలో ఉండగా బ్రహ్మకు దివ్యవాణి వినిపించింది. ఆ వాక్కులనతడు అందరికీ ఇలా చెప్పాడు. భూదేవి యొక్క కష్టాలు భగవంతునకు తెలుసు. దేవదేవుడు వసుదేవపుత్రుడై పుట్టి ఆ అవతార కాలములోనే భూభారాన్నంతా తొలగించుతాడు. అనంతుడు శ్రీహరి అంశతో ఆయనకు అన్నయ్య అక్కడే పుడతాడు. అమరులందరూ తమ తమ అంశలతో యాదవ కులంలో పుట్టాలి. విష్ణుమాయ కూడా అక్కడే పుడుతుంది. దేవతా స్త్రీలు కూడా శ్రీహరి సేవార్థం సుందర శరీరులై అక్కడే పుట్టాలి. ఇది భగవంతుని ఆదేశము అని చెప్పగా భూదేవి దేవతలు సంతృప్తులై వెళ్ళిపోయారు. యదువంశంలోని సూరసేనుడు సూరసేనమనే రాజ్యానికి ప్రభువు. అతని కుమారుడు వసుదేవుడు. ఉగ్రసేనుడు యదు భోజ అంధక రాజ్యాలకు ప్రభువు. అతని కుమారుడు కంసుడు. ఉగ్రసేనుని తమ్ముడు దేవకుడు. అతని కుమార్తె దేవకి. వసుదేవుడు దేవకిని వివాహమాడి నిజ గృహానికి తీసుకుని వెళ్ళేటప్పుడు కంసుడే స్వయంగా తన చెల్లెల్ని రథంపై తీసుకుని ఆమెను పతిగృహంలో విడిచిపెట్టి రావాలని బయలుదేరాడు. కొంత దూరం పోయిన తరువాత ఒక అశరీరవాణి నుండి ఇలాగ వినిపించింది. ఓయి కంస, నీవు ఇంత సంతోషంతో నీ చెల్లెల్ని తీసుకుని వెళుతున్నావు, కానీ ఈమె యొక్క 8వ పుత్రుడు నిన్ను సంహరిస్తాడు సుమా అనే హెచ్చరికను విని కంసుడు ఉగ్రుడై కత్తి దూసి చెల్లెల్ని జుట్టు పట్టుకుని ఈడ్చి చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వసుదేవుడు కంసునికి ఇలా విన్నవించుకున్నాడు. బావా, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలనాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మానిరావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్. బావా, నీవు భోజవంశ శ్రేష్ఠుడవు, సూర్యుడవు. ఒక అశరీరవాణికి భయపడి ఏ పాపము ఎరుగని నిర్మల చరిత అయిన నీ చెల్లెల్ని ఈ విధముగా చంపబోనడం నీ వంశానికే కళంకము కాదా? ఈమెను చంపినంతనే నీ మృత్యు భయము తొలగిపోతుందని అనుకోవద్దు. శరీరముతో పాటే చావు కూడా పుట్టి ఉంటుంది. నేడో రేపో 100 ఏండ్ల తరువాతనో మృత్యువు శరీరాన్ని పడవేస్తుంది, కానీ విడిచిపెట్టదు. జీవుడు కర్మాధీనుడు. తాను చేసి ఉండిన కర్మల ఫలితములని అనుభవిస్తూ ఉంటాడు. కర్మములు మేలునిచ్చును కర్మంబులు కీడునిచ్చు కర్తలు తనకున్
కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరులదడవగానేమిటికిన్. వావి చెల్లెలుగాని కూతురు వంటి దుత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నూత్న వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త నీకిదె మ్రొక్కెదన్ కావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ. ఈ విధంగా ఎంత ప్రాధేయపడినను కఠినాత్ముని మనస్సు కరుగనందున వసుదేవుడు తీవ్రముగా ఆలోచించి మళ్ళీ ఇలా చెప్పుకున్నాడు. లలనకు బుట్టిన కొమరుని వలనం తెగెదనుచు గగనవాణి పలికెనం చలిగెదవేని మృగాక్షికి గల కొడుకుల జంపనిత్తు క్రమముగ నీకున్. బావా, ఈమెకు పుట్టబోవు వాని వలన నీకు ప్రమాదమున్నదని ఆకాశవాణి చెప్పింది, కానీ ఈమె వలన కాదు కదా. నీవు కరుణించి ఈమెను విడిచిపెట్టు. ఈమెకు పుట్టబోవు పిల్లలను నేను నీకు అప్పగిస్తాను, చంపుకొనుము అని చెప్పగా కంసుని మనస్సు మారింది. దేవకీ వసుదేవులను వారింటికి చేర్చి వెళ్ళిపోయాడు. దేవకీదేవి మొదటి కొడుకును కనగానే వచనబద్ధుడైన వసుదేవుడు వానిని తీసుకుని పోయి కంసునికిచ్చాడు. వసుదేవుని సత్యనిరతికి సంతసించిన కంసుడు, వీని వలన నాకు ప్రమాదం లేదు గనుక వీనిని తీసుకొని పొమ్ము అన్నాడు. ఒకనాడు నారదుడు వచ్చి కంసుడితోటి ఇలా అన్నాడు. ఓ కంస, నీవెవరవో తెలుసా? గత జన్మలో కాలనేమి అనే అసురుడవు. నీ అనుచరులు కూడా అసురులే. మీ అసురజాతికి శత్రువైన శ్రీహరి అసురీ గుణ సంభూతులైన రాజులను సంహరించి భూభారాన్ని తగ్గించే కార్యక్రమంతో దేవకీ పుత్రుడై జన్మించనున్నాడు. దేవతలు యాదవులై జన్మించారు అని చెప్పి నిష్క్రమించాడు. తాను అసురుడనని, యాదవులు తన శత్రువులైన దేవతలని తెలుసుకున్న కంసుడు ఉగ్రుడై తండ్రి అయిన ఉగ్రసేనుని దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించి అంతవరకు పుట్టి ఉన్న దేవకీ పుత్రులను వధించాడు. తానే మధురకు రాజయ్యాడు. తల్లిదండ్రినైన తమ్ములనన్నల సఖులనైన బంధుజనులనైన రాజ్యకాంక్ష చేసి రాజులు చంపుదురవనిదలచు జీవితార్థులగుచు. దేవతలు యాదవులై జన్మించారని తెలుసుకున్నప్పటి నుండి కంసునకు వారి పట్ల వైరము క్రౌర్యము మితిమీరి పెరిగిపోయాయి. తన అనుచరులైన బాణుడు, భౌముడు, మాగధుడు, అఘాసురుడు, కేసి, ధేనుక, ప్రలంబ, తృణావర్త, చాణూర, ముష్టిక, అరిష్ట, ద్వివిధ, పూతనాది అసురుల సహాయంతో యాదవులను యుద్ధాలలో ఓడించి హింసించగా వారంతా నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, పాంచాల, కేకయ, సాల్వ దేశాలకు వెళ్ళిపోయారు. కొందరు మాత్రం కంసునకు లొంగిపోయి అతడు పెట్టే బాధలను భరిస్తూ పడి ఉన్నారు. దేవకీ పుత్రులను 6 కంసుడు చంపివేశాడు. 7వ గర్భాన భగవంతుని ఆదేశముపై అనంతుడు ప్రవేశించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.